తెలంగాణ వ్యాప్తంగా కవిత కొత్త పార్టీ అనేది ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి. ఇప్పటికిప్పుడు కొత్త పార్టీ తెలంగాణలో ప్రవేశపెడితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది, ఆ తర్వాత బీజేపీ, ఆ తర్వాత బీఆర్ఎస్ ఉన్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. సో తాజా పరిస్థితుల మధ్య కవిత కొత్త పార్టీ ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది, దీన్ని కాంగ్రెస్ ఎట్లా చూస్తుంది? సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మానవతరాయ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ముఖ్యంగా ఇప్పుడు కవిత కొత్త పార్టీ, ఒకవేళ కవిత కొత్త పార్టీ పెడితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం చేకూర్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి చీలిపోతుంది. చీలిపోతే వాళ్ళ ఓట్లు వెళ్తే కానీ మాకేం నష్టం? మాకు ప్రజాదరణ ఇంకా రోజు రోజులు పెరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికలకి వాళ్ళ కుటుంబంలో ఈ భూకంపం వల్ల, కవిత భూకంపం మూలంగా వాళ్ళ పరిస్థితి దిగజారిపోయింది ఈరోజు. కాబట్టి కవిత పార్టీ పెట్టినా, కేఏ పాల్ పార్టీ పెట్టినా, ఇంకెవడు పార్టీ పెట్టినా కాంగ్రెస్కి వచ్చినట్టు డోకా లేదు. ఇదంతా ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడగా మేము చూస్తున్నాం. అంటే బహుముఖ కోణాల్లో దీన్ని చూడాలి. నిజంగా కుటుంబాల్లో తగాదాలు ఉన్నాయా? ఆస్తి తగాదా ఉందా? లేదంటే రాజకీయ వారసత్వ తగాదా ఉందా? ఆ అంశాలతోనే కవిత గారు బయటకు వచ్చారా అని అంటే దాన్ని కూడా లోతుగా అధ్యయనం చేయాలి. ఎందుకంటే వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో వాళ్ళకి బాగా ప్రజలు వాళ్ళ మీద ఒక ముద్ర ఉన్నది, అవినీతి ముద్ర చెరిగిపోవటం లేదు. కాబట్టి ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్లోంచి ఒకళ్ళు బయటికి నెట్టేసి ప్రజల దృష్టిని మరల్చాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఇది ఒక కృత్రిమంగా వాళ్ళు బయటకు వచ్చారా, సహసిద్ధంగా వచ్చినట్టయితే అనపట్టలేదు. కాబట్టి ఏం చేయాలా? వీళ్ళు వ్యవహారం ఎట్లా ఉంటుందంటే జాతరలో జేబు దొంగలు లెక్క ఉంటుంది. ఇదంతా జాతరలో జేబు దొంగలు అంతా ఒకటే ఉంటారు, ఒక టీం ఉంటుంది. వాళ్ళంతా విడిపోతారు. ఆ విడిపోయిన వాళ్ళలో ఒక ఇద్దరు ముగ్గురు ఏం చేస్తారు, జనం మధ్యలోకి వచ్చి కొట్టుకుంటుంటారు. కొట్టుకుని జనం మొత్తం అమాయక జనం ఏం చేస్తారు, వీళ్ళు కొట్టుకుంటారని తొంగి చూస్తుంటారు. ఈ తొంగి చూసిన వాళ్ళు మిగతా దొంగలు వీళ్ళ టీం మొత్తం ఏం చేస్తారు, జేబులో ఉన్న పర్సులు మాయం చేస్తారు. ఇప్పుడు కూడా 10 ఏళ్ళు పాలించిన తర్వాత అవినీతి పీకల్లోతు కూరుకుపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఒక పక్క కేసీఆర్ గారికి కాళేశ్వరం నోటీసులు ఇచ్చిన తర్వాత, ఫార్ములా 1 రేసులో కేటీఆర్కి ఏసీబీ నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రజల్లో కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు, కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వీళ్ళు అవినీతి చేశారు, కేసీఆర్ వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితులు ఏం చేయాలా? ప్రజల దృష్టిని మరల్చాలా, అంశాన్ని పక్కదారి పట్టేయాలంటే ఏం చేయాలా? కుటుంబ కలహాలని చెప్పి ఒక కొత్త డ్రామా ఆడాలి, నాటకం ఆడాలి. అందులో భాగంగానే ఇదంతా జరుగుతుంది. అది కూడా దీని వెనకేంది? బీఆర్ఎస్, బీజేపీ. కవిత ఈరోజు చెప్తుంది, లేఖ ద్వారా చెప్తుంది, కానీ మేము ఎప్పుడో చెప్పినాం. 10 ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నాం. అదే కేసీఆర్ పైన పల్లెత్తి మాట అనరాయా, చిన్న కేసు కూడా నమోదు చేయరాయా. అదే కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి, మచ్చలేని రాహుల్ గాంధీ మీద మా సొంత పత్రికను కాపాడుకోవాలని మా సోనియా గాంధీ గారు మేము ఇచ్చిన చందాలతో పత్రికను కాపాడుకోవాలని, ఎక్కడ కూడా ప్రజాధనం దుర్వినియోగం అయింది అక్కడ పత్రిక విషయంలో? ప్రభుత్వ ఖజానాకి ఏమో నష్టం వాటిల్లిందా? అట్లా కాకుండా మేమే కాపాడుకునే ప్రయత్నం చేస్తే బీజేపీ కుట్రపూరితంగా ఆ నిజాయితీ పరులు, త్యాగదనుల పైన కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేసింది. అదేవిధంగా డీకే శివకుమార్ని జైల్లో పెట్టింది, చిదంబరాన్ని జైల్లో పెట్టింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారిని అయితే ఈడీ దాళ్ళు, ఐటీ దాళ్ళు, సిబిఐ దాళ్ళు అని చెప్పి రకరకాలుగా వేధించారు. కానీ మరి కేసీఆర్ గారు వంకెందుకు చూడలేదు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు ప్రత్యేక విమానాలు వేసుకొని పోయి బిల్లుకు మద్దతు తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ చర్చలో పార్లమెంట్, లోక్సభలో, రాజ్యసభలో ఉన్నది. రాజ్యసభ, లోక్సభలో ఉండి ఏం చేసినాము? మేము చర్చ పెట్టినాం, ఇట్లా చేయండి, అట్లా చేయండి, సవరించండి. మాకు బలం లేదు, మేము ఒప్పుకోకపోయినా ఆమోదం చేస్తారు. కాబట్టి ప్రజలకు ఉపయోగపడే అంశాల్లో మేము కొన్నిట్లో మద్దతు ఇచ్చినాం. మద్దతు అంటే అట్లా జేపీసీ చేయమన్నాం, సూచనలు చేసినాం, మార్పులు చేయమన్నాం. కానీ వీళ్ళు అట్ట కాదుగా, డూడు బసవం లెక్క తలుగుపారు. కాబట్టి మమతా బెనర్జీ మీద చర్యలు తీసుకుంటారు, మంత్రులను లోపలేస్తారు. కానీ తెలంగాణలో కాళేశ్వరం అవినీతి అన్నారు, వాళ్ళు విద్యుత్ కొనుగోళ్ళు అవినీతి అన్నారు. రేవంత్ రెడ్డి గారు పోయి సిబిఐ ఫిర్యాదు చేశారు. కానీ ఎన్నడన్నా సిబిఐ కానీ, ఈడీ కానీ కేసీఆర్కి వాళ్ళ యొక్క నోటీస్ ఇచ్చింది. ఇంకో అంశం నేను ప్రధానంగా వాళ్ళ బలం అని చెప్పడానికి, లిక్కర్ స్కామ్లో కవిత గారి మీద ఈడీ, సిబిఐ కేసు ఆమెను అరెస్ట్ చేయాలా వద్దా అని దోబూతులు ఆడుతుంటే, అప్పుడు బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ సొంత గుడికి వచ్చారు. వారు రోజు ఏం ఆరోపించారు, ఏం చెప్పారు? ఆరోపణ వాస్తవం చెప్పారు ఆయన. మీరు కవితను కనుక అరెస్ట్ చేయకపోతే బీజేపీని ఎవడు నమ్మడు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనుకుంటారు అని చెప్పిండు. ఆయన మర్చిపోయిన వెంటనే మళ్ళీ ఏమంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన ఏం చెప్పిండు? ఆ బీజేపీలో ఉన్న ఆయన, మీరు కవితపై చర్య తీసుకోకపోతే ప్రజల్లో మనం పలచనైపోతాం, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే భావన అన్నట్లు ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతాయని చెప్పి ఆయన చెప్పిన మీకు కూడా తెలుసు అది. కాబట్టి ఎప్పుడు వేరుపడ్డారు అసలు వీళ్ళు?
కవిత ఇలా కొత్తగా లెటర్ రాయడం ఇది ఒక నాటకం, ఇది ఒక డ్రామా, ప్రజల్ని బురుడి కొట్టించే అంశం ఇది. అదేవిధంగా ఇంకా చాలా అంశాలు తీసుకుంటే ఇక్కడ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం ఉండి కూడా ఎందుకు పోటీ చేయలేదు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో? అంటే బీజేపీని గెలిపించాలి దాని ఉద్దేశం. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ చేత కాలేదు, అభ్యర్థులు కూడా బలహీనమైన అభ్యర్థులను పెట్టారు. చూడండి, ప్రతి చోట బీజేపీకి లాభం చేకూర్చే విధంగా బలహీనమైన అభ్యర్థులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ రాత్రి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా మీరు బీజేపీకి ఓటేయమని చెప్పారు. కాబట్టి ఇంత ముందు కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతుంటే చెప్పండి వాళ్ళు ఎట్లయితారు? కవిత మళ్ళీ ఏం చేస్తారు? కవిత బీజేపీలో కాంగ్రెస్లోకి వద్దని చెప్పి రాతలు రాయిస్తున్నారు. కాంగ్రెస్లోకి ఎట్టొస్తుంది? నదులన్నీ మహాసముద్రంలో కలిసినట్టు ఆర్థిక నేరగాళ్ళందరూ ఎక్కడ చేరతారు? జైళ్ళకు పోవాల్సిన వాళ్ళు బీజేపీ కార్యాలయంలో ఉన్నారు. నేను చెప్తున్నా, హేమంత్ బిశ్వాస్ శర్మ అస్సాం ముఖ్యమంత్రి జైలుకు కాంగ్రెస్లో ఉంటే ఈయన శారదా కుంభకోణంలో అవినీతి చేసిండు, ఈయన జైలుకు పోవాల్సిందని ఈడీ సిబిఐ కేసులు పెట్టి. ఎప్పుడైతే బీజేపీలో చేరిండో వాషింగ్ పౌడర్ నిర్మ, ఈడీ కేసు లేదు, సిబిఐ కేసు లేదు, వెంటనే పూరితులు అయిపోయిండు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా చాలామంది ఉన్నారు, 4-5 ఉన్నారు నాయకులు. 7,000 కోట్లు ఒకళ్ళు, 5,000 కోట్లు బ్యాంకులు పొడుగు కొట్టిస్తే రాజ్యసభలో ఎథిక్స్ కమిటీకి వాళ్ళ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు గారు ఫిర్యాదు చేశారు వాళ్ళపై చర్య తీసుకోమని. మరి తర్వాత వాళ్ళు బీజేపీలో చేరంగానే పునీతులు అయిపోయారు, వాళ్ళపై చర్యలు లేవు. కాబట్టి కవిత గారి దారి కూడా కాంగ్రెస్లోకి రాదు. ఇప్పుడు 100 కోట్ల లిక్కర్ అవినీతి కేసులో జైలుకు పోయించిన కవిత గారు కాంగ్రెస్లోకి వస్తే ఆ కేసులు మాఫీ కావు. వాషింగ్ పౌడర్ నిర్మా కావాలంటే, ఆ కేసులు మాఫీ కావాలంటే ఏం జరగాల? కవిత గారు సొంత దుకాణం అన్నా బీజేపీ పెట్టేయాలి, లేకపోతే బీజేపీ పార్టీలో కన్నా పోవాలా. అట్లయితేనే వాళ్ళ ఉద్దేశం ఏంది? ఈ మూడు కూడా బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళంతా కూడా ఒక టాన్లో గుడ్డ ముక్కలే. వాళ్ళ ఉద్దేశం ఏంది? కాంగ్రెస్ పార్టీ ఎదగొద్దు. అప్పుడేమో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ లేవద్దు అని చెప్పి మా ఎమ్మెల్యేని బలవంతంగా గుంజుకున్నారు కదా. అట్లా ఇప్పుడేం చేస్తున్నారు? అధికారంలో వచ్చిన తర్వాత ఎట్లా అడ్డుకోలేకపోతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పాలన చూసి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఏదో రకంగా అడ్డు వేయాలంటే కవిత అనే బాణాన్ని విసరాల. దాని వెనక బీజేపీ కేసీఆర్ అందరూ కలిసి కూడబలుక్కొని చేసే నాటకం ఇదంతా. దీన్ని ప్రజలందరినీ పక్కదారి పట్టించే అంశం. ఇందులో నేను చెప్పింది 100కు 100% వాస్తవం. రేపు కవిత గారు ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలుతాయేమో, చీలుద్దాము. ఆ రోజు షర్మిలా గారు అప్పుడు కూడా ఏమైంది? వాస్తవంగా షర్మిలా గారు కాంగ్రెస్ రక్తం. షర్మిలా గారి పైన ఇటువంటి అవినీతి మచ్చ లేదు. ఆ రోజు ఆమె తెలంగాణలో పార్టీ పెడితే మేమే అన్నాం, షర్మిలా ఎవరు వదిలిన బాణం? బీజేపీ కేసీఆర్ వదిలిన బాణం అని మేమే బాహాటంగానే మాట్లాడినాం, మీ అందరితో మాట్లాడినాం. తర్వాత ఆమె కాంగ్రెస్ రక్తం కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం కూడా జోక్యం చేసుకొని షర్మిలా గారితో మాట్లాడి, ఇక్కడ కాదమ్మా, ఇక్కడ నాయకత్వం ఉంది తెలంగాణలో, రేవంత్ రెడ్డి ఇతర నాయకత్వం ఉన్నారు, మీరు ఆంధ్రాలో నాయకత్వం కొరత ఉన్నది, మీరు ఆంధ్ర వెళ్ళాలంటే ఆమె రక్తం కాబట్టి పెద్ద మనం చేసుకొని వెంటనే ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షురాలైంది. పార్టీ గెలుపు కోసం ప్రయత్నించింది. సరే, సఫలమా విఫలం తర్వాత పక్కన పెట్టండి, అది ఆ విధంగా ఉంది. కానీ మరి కవిత గారిలో ఎవరు రక్తం ఉంది? కాంగ్రెస్ రక్తం లేదు. ఎప్పుడో కేసీఆర్ గారు యూత్ కాంగ్రెస్లో సస్పెండ్ అయిపోయిండు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రి పదవులు అందరూ తెలుగుదేశంలో ఆయన చేసిన పదవులన్నీ కూడా. ఎన్టీఆర్ ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ ఇలా శోభకు కూడా కేసీఆర్ అనుకున్నాడు ఆ రోజు. ఇలా ఎన్టీఆర్ పదవీ చిత్రు కావటానికి ప్రధానంగా తెలంగాణలో చంద్రశేఖరరావు ఉండు. ఆ రోజు ఎన్టీఆర్ అనుభవించిన క్షోభ ఇలా చంద్రశేఖరరావు అనుభవిస్తుంది. ఎందుకంటే ఆ రోజు అల్లుడు రూపంలో దెబ్బ తగిలింది, వెన్నుపోటు. ఇలా కూతురు రూపంలో తగులుతుంది. అంటే ఏదైనా విధి అనేది ఎప్పుడు కూడా వెంటాడుతుంటుంది. ఇలా కూతురు దెబ్బ తగిలింది. సహజంగా కొడుకు దెబ్బలు తగులుతాయి రాజకీయాలు, కానీ కూతురు దెబ్బ తగిలింది మరి కేసీఆర్ గారికి. అదేవిధంగా కవిత గారు కూడా ఏమంటుంది? కాంగ్రెస్ని తిడుతుంది రోజు. అటు ఆయన ఎక్స్లో ట్వీట్లలో ప్రతిరోజు కాంగ్రెస్నే తిడుతుంది. అదేవిధంగా ఆమె మునిగిపోయే పడమంటుంది కాంగ్రెస్ని. అట్లాంటప్పుడు ఆమె కాంగ్రెస్లో రాదు కదా. ఆమె పెడితే సొంత దుకాణం పెట్టుకుంటుంది, లేకపోతే బీజేపీ పార్టీలో పునీతురాలైద్ది. ఇంకో విషయం ఏంటంటే, నేనందరికి తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశం, కేసీఆర్ గారు చుట్టూ 4 దెయ్యాలు ఉన్నాయని కవిత అన్నది. ఆ 4 దెయ్యాలు ఆడదెయ్యమా, మగదెయ్యమా, కొరివి దెయ్యాలా? ఏ దెయ్యాలో కవిత గారు చెప్పాలి, లేకపోతే కేసీఆర్ గారికి ప్రమాదం. ఆ దెయ్యాలు పీకతంటే కేసీఆర్ని పీకతింటే అవినీతి కేసుల్లో కేసులు ఎదుర్కొంటున్న కేసీఆర్ గారు దోష నిర్దోష తేలాలంటే మరి ఆ దెయ్యాలని పారదోలాలంటే మీరు ఆ దెయ్యాలు ఎవరో చెప్పాలా. మీ వల్ల కాకపోతే చెప్పండి. మరి బస్తర్లో భూత వైద్యులు ఉన్నారట. ఛత్తీస్గఢ్ బస్తర్లో ప్రముఖమైన భూత వైద్యులు ఉంటారని చెప్పి మనకు తెలుసు. ఆ భూత వైద్యులను తీసుకొస్తే వాళ్ళే దెయ్యాలని, కేసీఆర్ గారిని పీకతనకుండా 4 దెయ్యాలు కథ చెప్తారు, వాళ్ళని పారదోలుతారు. కాబట్టి మీరు చేస్తారా, లేదంటే భూత వైద్యులు తీసుకొచ్చి మరి కేసీఆర్ గారు చుట్టూ ఉన్న 4 దెయ్యాలను తరిమి కొడతారా? మీరు తెలంగాణ సమాజం చెప్పాలి, ఇప్పటికైనా చెప్పాలా. తర్వాత రకరకాలుగా దీన్ని ఏంటంటే
వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ ఇంట్లో తగాదా తెలంగాణ సమాజానికి ఏం అవసరం అండి? ఇప్పుడు మాకు సంబంధమే లేదు అంశం అది. ఆ రోజు కవిత గారు లేఖ రాసినప్పుడు ఏమన్నారు? ఇది కాంగ్రెస్ కుట్ర అన్నారు. కవిత గారు భూమి మీద విమానం దిగి భూమి హైదరాబాద్లో దిగంగానే అది నేనే రాసి అన్నారు. అప్పటిదాకా మాట్లాడినాడు. వాస్తవంగా మాకేం సంబంధం అండి? అది వాళ్ళ ఇంట్లో తగాదా, ఆస్తి తగాదానో రాజకీయ వారసత్వ తగానో ఏదో తగాదా అది. ఆ తగాదాను మాకు ఆపాదించడం ఏంటి? ఇది చూస్తే వివాహ బీఆర్ఎస్ నాయకులు తీరెట్టుందో అంటే మొగుడు కొట్టినందుకు కాదట, తోటి కోడలు చూసి పక్కున్న వినందుకు వచ్చింది బాధ. అంటే వాళ్ళు ఏదో కొట్లాడుతుంటే మేము చూస్తున్నాం, ఇట్లా ఏందని చూస్తున్నాం, మేము జోక్యం కూడా చేసుకోలే. కాబట్టి దీనికి మాకు ఆపాది. ఇదంతా కాంగ్రెస్ చేస్తుంది, వాడు చేస్తాడు, వీడు చేస్తాడు కదా. మీరు ఫస్ట్ మీ చూసుకోండి. అందుకే వేమన గారు ఎప్పుడో పద్యం చెప్పిండు, చెప్పులోన రాయి చెవులోన జోరీగా, కంటిలోన నలుసు కాలిలోన ముళ్ళు, ఇంటిలోన పోరు అంతా ఇంత కాదయా అని వేమన గారు ఎప్పుడో చెప్పిండు. అన్ని పోర్ల కన్నా ఇంటి పోరు చాలా ప్రమాదకరమైంది. ఆ బాధ అసలు వర్ణనాతీతం ఆ ఇంటి పోరు అనేది. ఫస్ట్ మీ ఇల్లు చక్కబెట్టుకోండి. ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత వీధిలోకి రండి. మీరు ఇంట్లో కూడా వీధిలో తీసుకొచ్చారు, వీధిలో కూడా రాష్ట్రంలోకి వచ్చింది, ప్రపంచం మొత్తం పాకింది. ఇవాళ మీరు పరిచయం అయిపోయారు. ఇది మాకేం నష్టం అయితే చెప్పండి? ఇవాళ కవిత గారు వల్ల బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైన నష్టం. ఇది బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కుంగిపోయినట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా కుంగిపోతుంది, పతనం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అనే సంకేతాలు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పుడు హరీష్ రావు పరిస్థితి ఏంటి మరి? కవిత బయటకు వచ్చేస్తే నెక్స్ట్ హరీష్ రావు అనుకోవచ్చా? హరీష్ రావు అగ్నిపర్వతం బద్దలు కాలే, కవిత అగ్నిపర్వతం బద్దలైంది కనపడుతుంది. లేదంటే కృత్రిమంగా బద్దలైందా? ఏది ఏమైనప్పటికీ ఇది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రమాదం. హరీష్ రావు కూడా బయట సంతోషంగా ఉన్నట్టు నటిస్తాడు, లోన కుమిలిపోతాడు. ఇది జగమెరిగిన సత్యం. ఆయన కన్నా ముందే ఆయన ఎప్పుడైనా తిరుగుబాటు జెండా ఎగరేస్తారని చెప్పి తెలివిగా కేసీఆర్ కుటుంబమే కవిత తిరుగుబాటు జెండా నాటకాన్ని ఆడిస్తుంది తెలంగాణ ప్రజలకు దృష్టిని మరల్చడానికి అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాళేశ్వరంలో విచారణ రేపు 5వ తారీఖున ఉంది కాబట్టి ఆ విచారణ పక్కదో పట్టినందుకే కవితను ప్రపోజల్. అదే నేను చెప్పింది అదే కదా. కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవినీతి ఉచ్చు బిగుస్తుంది. కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు, కేటీఆర్ గారికి ఇచ్చారు, ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్లో ఆయన ఆస్తులు జప్తు చేస్తామని కోర్టులు చెప్తున్నాయి. ఇట్లాంటి తరుణంలో అవినీతి ఉచ్చులు బిగుస్తుంటే ఈ అవినీతి గురించి ప్రజల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ అంశాన్ని పక్కదారి పట్టించాలంటే పక్కా ప్రణాళికగా కవితని బయటికి తీసుకొచ్చారు. కవిత వాళ్ళు వదిన బాణమే కావాలని చెప్పి రేపు పొద్దున ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు చీల్చి కవితకు 5వ 4వ స్థానాలు వస్తే మళ్ళీ వాళ్ళంతా కలుస్తారు. వాళ్ళు ఒకటే ఎప్పటికి కూడా. ఇది వేరుపడినట్టు కృత్రిమంగా నటిస్తున్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు కూడా నమ్మట్లేదు. బీజేపీ పరిస్థితి ఏంటి మరి? బీజేపీ ఆహ్వానిస్తుందా మరి? దీని మీద ఏం మాట్లాడారు? బీజేపీ ఏముండదండి, మళ్ళీ బీజేపీకి ఏమంత సీన్ లేదు అక్కడ. ఇలా రాజాసింగే మాట్లాడండి బీజేపీ గురించి. రాజాసింగ్ బలపరిచయం లేదు. ఇప్పుడు అదే కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పింది, గతంలో రాజగోపాల్ రెడ్డి గారు చెప్పింది. ఇలా రాజాసింగ్ అవునవును బీజేపీ నాయకులు ప్యాకేజ్ ఇస్తే మా బీజేపీ వాళ్ళు అమ్ముడు పోతారని స్పష్టంగా చెప్పిండు. రేపు పొద్దున టిక్కెట్లు ఇచ్చేది బీజేపీ వాళ్ళు కాదు, బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తారన్నాడు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? కాబట్టి ఈ రెండు పార్టీలు ఒకటే. తెలంగాణ ప్రజలారా, ఈ చీడ పురుగుల పైన అప్రమత్తంగా ఉండండి. మీకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించే పేద ప్రజల స్వర్ణయుగంగా పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను పట్ల విషం జిమ్మేందుకే వీళ్ళు రకరకాల ఎత్తుగాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులతో ఉద్యమం చేయబోయారు, రైతులు నమ్మలేదు. విద్యార్థులు నిరుద్యోగులతో ఉద్యమం చేయబోయారు, నమ్మలేదు. తర్వాత అందాల పోటీలు మన తెలంగాణకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తే దాని మీద కూడా కృత్రిమంగా విషం జిమ్మే ప్రయత్నం చేశారు. రకరకాలు ఏది చేసినా కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దయచేసి వీళ్ళ ఉచ్చులో పడకండి. కాంగ్రెస్ పార్టీ గతంలో 20 లక్షల ఇల్లు కట్టింది. ఇప్పుడు కూడా 20 లక్షల ఇల్లు కట్టడానికి మీకు నిధులు మంజూరు 5 లక్షల రూపాయలకు 1 లక్ష రూపాయలు ఇప్పటికే ఇచ్చేసింది. అదేవిధంగా 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 20,650 కోట్లు వేయటం జరిగింది. అదే 54,74,000 మంది రైతు భరోసా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 4 ఎకరాలకే ఇచ్చిన మిగతా వాళ్ళకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆసరా పెన్షన్లు కూడా పెంచబోతున్నాం. మహిళలకు ఇస్తారన్న 2,500 కూడా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ఇచ్చిన మాట ఏది కూడా తప్పం. ఇప్పటికీ 150 కోట్ల మంది మహిళలు 5,000 కోట్లు ఆదా చేసుకునే విధంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఆరోగ్యశ్రీ నడుస్తుంది, కళ్యాణ్ లక్ష్మి నడుస్తుంది, షాదీ ముబారక్ నడుస్తున్నాయి. ఎక్కడ కూడా కొరత రానిట్లేదు. 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇస్తున్నాం. గతంలో ప్రభుత్వ ఉద్యోగులతో చర్చలు జరిపారా? అరే ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు అసలు ఆర్టీసీలో లేకుండా చేశారు మీరు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు వాళ్ళే చెప్తారు, ముఖ్యమంత్రి మేము 3 సార్లు కలిసినామని. వాళ్ళకి పరిస్థితి చెప్పి ఉద్యమానికి సమ్మెలు చేయకండి అని చెప్పి వాళ్ళని
పరిష్కరిస్తామని చెప్పి 21 డిమాండ్లలో కొన్నింటిని పరిష్కరించడానికి సిద్ధమైపోయినాయి. ఇప్పుడు మేము వాళ్ళు డిఏలు కూడా ఇవ్వడానికి సిద్ధమైపోయినాం. కాబట్టి అందరినీ సంతృప్తికరంగా పరిపాలిస్తుంటే భవిష్యత్తులో బీఆర్ఎస్కి బీజేపీకి పుట్టగతులు ఉండవని చెప్పి ఈ కవిత అనేటువంటి ఒక బాణాన్ని ప్రయోగించేసి కాంగ్రెస్ పైన ప్రయోగించి ఏదో కుట్రలు చేయబోతున్నారు. ఆ కుట్రలు ఎవడు దోవుకున్న గోతులో వాళ్ళే పడతారు. ఒక కవితను ప్రయోగించడం మూలంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు చేయలేదు, బీఆర్ఎస్ ఓటు బ్యాంకే చేలుతుంది, బీఆర్ఎస్ నాయకత్వమే చేలుతుంది. అది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు నూరు బారేసుకుంటే ఇది మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం. కవిత నిజంగా మీతో రాయబారి నడిపిందా? మంత్రి పదవి ఇస్తారని చెప్పినగా ఇవన్నీ కూడా కవితే ఖండించింది ఆమె ట్విట్టర్లో. ఎంత అబద్ధం అన్నది. కవిత చెప్పిన తర్వాత ఇంకేంది, లేఖ నేనే రాసినంది. ఆ లేఖ కూడా విషయం ఏంటంటే లేఖలు ఎవరు చేస్తారు, కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు. వాళ్ళకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నాపత్రాలు లీక్ చేయటం అలవాటైంది. అలవాటు ఆడిపోద్ది. ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఏదో ఒకటి లీక్ చేయాలి. కాబట్టి ఏం లీక్ చేయాలో అర్థం కాక కవిత గారు లేఖను బయటకు లీక్ చేశారు, వాళ్ళే లీక్ చేశారు. కాబట్టి ఈ కవిత గారు వల్ల ఇంకెవరి వల్ల బీఆర్ఎస్ పార్టీని చూసి మాకైతే భయం లేదు. మాకు ప్రజల భవిష్యత్తు ముఖ్యం, తెలంగాణ ప్రజల భవిష్యత్తు ముఖ్యం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడి తప్పించారు వాళ్ళు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రిమండలి చాలా కష్టపడుతుంది. 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధం చేసే విధంగా బిల్లును అసెంబ్లీలో పంపినమా లేదా, వర్గీకరణ చేసినమా లేదా, తొలి రాష్ట్రం ఈ దేశంలో. కాబట్టి ప్రజల పట్ల, బీసీల పట్ల, అందరి పట్ల చిత్తశుద్ధితో అందరి అభివృద్ధి కోసం మా ప్రభుత్వం అనేది ముందుకు పోతుంది.